ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే ప్రజలు భయకంపితులవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఎండకు వేడి గాలులు కూడా తోడవడంతో టారెత్తిపోతున్నారు. ఉదయం 8 దాటితే ప్రధాన కూడళ్లు నిర్మానుష్యమవుతున్నాయి. ఎండల తీవ్రతపై శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు తారెత్తిస్తున్నాయి. సుమారు యావరేజ్గా చూసినట్లయితే ప్రతిరోజు కూడా సుమారు 15 రోజుల నుంచి కూడా 40 డిగ్రీల ఎండ అనేది ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో అయితే ఈ ఎండలు మరీ బీభత్సంగా ఉన్నాయని చూసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రం సుమారు అంటే ఎండలు యావరేజ్గా 40 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా హ్యూమిడిటీ మాత్రం సుమారు 42 డిగ్రీలు ఎండ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో హ్యూమిడిటీ మాత్రం ప్రస్తుతం అలానే ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మన పక్కన మనం చూసినట్లయితే వేడి గాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయని చెప్పాలి. సుమారు గంటకి 15 కిలోమీటర్ల గంటకి 15 కిలోమీటర్ల నుంచి సుమారు 29 కిలోమీటర్ల వేగంతో ఈ వేడిగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎండలకు ప్రజలు భయపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు రోడ్లపై ప్రజలైతే తలకి క్యాప్, అదేవిధంగా గొడుగు పెట్టుకుని నడుస్తూ వెళ్ళే వాళ్ళు గొడుగు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా చల్లటి వస్త్రాలు అయితే బుర్ర మీద వేసుకునే బయటికి వెళ్తున్న పరిస్థితి. సుమారు 11-12 గంటల లోపలే ప్రజలందరూ కూడా బయటికి వచ్చి మళ్ళీ ఇంటికి చేరుకుంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 4 తర్వాతే ప్రజలందరూ కూడా బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎండలో ప్రభావం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే సుమారు ఏడాది +6 డిగ్రీస్ టెంపరేచర్ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు వైద్య నిపుణులు కూడా ప్రజలందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఉదయం 11 గంటల లోపే తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా సాయంత్రం 4 తర్వాత బయటికి రావాలని చెప్తున్నారు. దీంతో పాటుగా కొన్ని ప్రికాషన్స్ కూడా పాటించమని చెప్తున్నారు. అంటే ఎక్కువగా మజ్జిగ తాగాలి, అదేవిధంగా వాటర్, అదేవిధంగా పుచ్చకాయ, నిమ్మకాయ నీళ్ళు ఇటువంటివి ఎక్కువగా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ 2 నెలల్లో కూడా అంటే ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలు ఈ 2 నెలల్లో కూడా ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వడదెబ్బ తినే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా ముసలి వాళ్ళు కావచ్చు, వీళ్ళైతే ఎక్కువగా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. దీంతోపాటు బయట పనిచేసుకునేటువంటి అటు మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా పోలీసు, హోంగార్డ్స్ అంటే ట్రాఫిక్ విధులు నిర్వర్తించే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బయటికంటే ఎక్కువగా ఈ వ్యాపారాల నిమిత్తం బయటికి వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే వైద్య నిపుణులు సూచించినటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలో ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.